హాయ్ గాయ్స్, ఈ రోజు మనం కొరియన్ రాబరీ సినిమా చూద్దాం. ఈ సినిమా సూపర్ మొదటి నుంచి చివరి వరకు మనల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. ఈ సినిమా పేరు కలెక్టర్స్. ఇది 2020లో రిలీజ్ అయింది. ఈ లోకంలో ప్రతి వస్తువుకి ఒక విలువ ఉంటుంది. ఇక పురాతన వస్తువులకైతే ఉండే క్రేజే వేరు. అలాంటి విలువైన ప్రాచీన వస్తువులను దొంగిలించే ఒక గ్యాంగ్ కథే ఇది. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక సమాధి దొంగను చూపించారు. పూర్వకాలంలో రాజులను పూడ్చిపెట్టేటప్పుడు వారితో పాటు విలువైన వస్తువులను కూడా పాతిపెట్టేవారు. అలాంటి సమాధులను తవ్వి దొంగతనం చేసే వాళ్లే టామ్ రాబర్స్. ఈ గ్యాంగ్ కు చెందిన ఒక వ్యక్తి మ్యాప్ సహాయంతో ఒక రాజు సమాధిని కనిపెట్టి భూమిలోకి ఒక ఇనుప కడ్డీని గుచ్చాడు. అది బయటకు రాకపోవడంతో గట్టిగా లాగాడు. అప్పుడు భూమి లోపల నుండి కడ్డీ బయటకు వచ్చింది. దాంతో పాటు ఒక కుర్రాడి గొంతు నన్ను కాపాడండి అని వినిపిస్తోంది. చనిపోయిన రాజు ఇంకా బతికి ఉన్నాడా అని అతడు షాక్ అయ్యాడు. నేలపై చెవి పెట్టి వింటుంటే సీన్ కట్ చేశారు. ఆ తర్వాత ఒక బౌద్ధ దేవాలయాన్ని చూపించారు. అక్కడ ఒక గొప్ప జ్ఞాని సమాధి ఉంటుంది. అక్కడ కాపలాగా ఉన్న ఇద్దరు సన్యాసులు భోజనం కోసం వెళ్తుంటే ఒక కొత్త వ్యక్తి వచ్చి అక్కడ ఊడుస్తూ కనిపించాడు. ఎవరు నువ్వు అని వారు అడిగితే, నేను కొత్తగా వచ్చాను. గత వారం ఒక సమాధిలో దొంగతనం జరిగింది కదా, అందుకే రేపు సమాధిని మార్చే వరకు రాత్రంతా కాపలాగా ఉంటాను. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? త్వరగా రండి అని వినయంగా చెప్పాడు. అతడు వేరెవరో కాదు, ఈ సినిమా హీరో. అయితే మేం తిని వచ్చే వరకు ఇక్కడే ఉండు అని వారు అతన్ని నమ్మి వెళ్లారు. ఆ తర్వాత హీరో తన చేతి వాటం ప్రదర్శించాడు. మరుసటి రోజు ఉదయం చూస్తే ఆ సమాధి పగలగొట్టి ఉంది. అందులోని పురాతన బంగారు బుద్ధుడి విగ్రహం మాయమైంది. అక్కడికి విచారణ కోసం వచ్చిన ఇన్స్పెక్టర్ చాక్లెట్ కవర్ ను చూశాడు. అది చూడగానే ఓహో, ఇది వాడి పనేనా అనుకున్నాడు. నిన్న మార్వేషంలో హీరో వచ్చాడు కదా, ఇది మన హీరో పనే. హీరో ఒక పెద్ద టామ్ రాబర్. తను దొంగతనం చేసిన చోటల్లా నేనే ఈ పని చేశా అని ఈ చాక్లెట్ కవర్ వదిలి వెళ్తుంటాడు. మరోవైపు ఆ విగ్రహాన్ని అమ్ముకోవడానికి హీరో ఒక బ్రోకర్ దగ్గరకు వెళ్ళాడు. ఆ బ్రోకర్ వేరే వాళ్లకు డూప్లికేట్ వస్తువులను అమ్ముతూ మోసం చేస్తుంటాడు. అప్పుడే హీరో వెళ్లి తన దగ్గర ఉన్న విగ్రహాన్ని చూపించగానే అతడు షాక్ అయ్యాడు. ఇది చూడ్డానికే సూపర్ గా ఉంది, నీకెలా దొరికింది అని అన్నాడు. దీనికి ఎంత అంటే అంత ఇవ్వచ్చు, కానీ నా దగ్గర అంత లేదు కదయ్యా, నా దగ్గర ఉన్నది ఈ 5,000 మాత్రమే, దీన్ని తీసుకుని విగ్రహం ఇవ్వు అంటుంటే, కోట్ల రూపాయల విలువైన విగ్రహాన్ని ఇంత తక్కువకు అడుగుతావా? నీ బుద్ధి తెలిసి కూడా నీ దగ్గరకు వచ్చాను చూడు, నాదే తప్పు అని హీరో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చాలా మంది బ్రోకర్ల దగ్గరకు వెళ్ళాడు, కానీ హీరో ఆ విగ్రహాన్ని ఎవరికి ఇవ్వలేదు. సీన్ కట్ చేస్తే పెద్ద కంపెనీ యొక్క చైర్మన్ ను చూపించారు. ఇతడే ఈ సినిమా విలన్. అతని దగ్గర హీరోయిన్ అసిస్టెంట్ గా పనిచేస్తుంటుంది. ఈ చైర్మన్ కు పురాతన వస్తువులంటే పిచ్చి. వాటిని దాచడానికి ఒక హైటెక్ వాల్ట్ను ఏర్పాటు చేయించుకున్నాడు. దాన్ని తయారు చేసిన టెక్నీషియన్ తో లోపలకు వెళ్తున్నాడు. ఈ వాల్ట్ కు చాలా సెక్యూరిటీస్ ఉంటాయి. వాటిలోకి ఈ చైర్మన్ అనుమతి లేకుండా ఈగ కూడా వెళ్ళలేదు. అంతగా ఈ వాల్ట్ కు ఎలాంటి సెక్యూరిటీ ఉందంటే, మొదటగా ఆ వాల్ట్ గుమ్మం దగ్గరకు వెళ్ళగానే మోషన్ డిటెక్టర్ ఉంటుంది. ఎవరో వస్తున్నట్లు అది సెన్స్ చేస్తుంది. ఎవరైతే వచ్చారో వారిని ఫోటో తీసి ఆ ఫోటోను చైర్మన్ మొబైల్ కు పంపుతుంది. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే రెండో స్టెప్ ఉంటుంది. అక్కడ చైర్మన్ యొక్క చేతి ముద్రలు, కంటి పాపలను స్కాన్ చేస్తుంది. అవి మ్యాచ్ కాకపోతే ఓపెన్ కాదు. ఆ తర్వాత చైర్మన్ ఫోన్ కు పాస్వర్డ్ వస్తుంది. ఈ పాస్వర్డ్ ప్రతి క్షణం మారుతూనే ఉంటుంది. ఆ పాస్వర్డ్ టైప్ చేయగానే తాళం చెవి పెట్టడానికి ఒక లాక్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేయడానికి ఒకే ఒక తాళం చెవి ఉంటుంది. అది ఎప్పుడు ఈ చైర్మన్ దగ్గరే ఉంటుంది. ఎవరైనా ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళినా లోపలున్న వాల్ట్ దగ్గరకు వెళ్ళలేరు. ఎందుకంటే ఇన్ఫ్రారెడ్ లైట్స్ అటు ఇటు కదులుతుంటాయి. వాటికి ఎదురుగా వెళ్తే క్షణాల్లో భస్మం చేస్తాయి. ఇలాంటి ఫీచర్స్ ఉన్న వాల్ట్ ను చైర్మన్ కోసం ఈ టెక్నీషియన్ తయారు చేసి ఇచ్చాడు. ఈ చైర్మన్ కొన్నేళ్లుగా పురాతన వస్తువులను కొల్లగొట్టో లేకపోతే కొనో ఏదో విధంగా సేకరించి వాటిని ఇక్కడ దాచిపెట్టాడు. కానీ ఆ వాల్ట్ క్రియేట్ చేసిన టెక్నీషియన్ ను కూడా చైర్మన్ నమ్మడు. ఎందుకంటే ఆ రహస్యం ఇంకెవరికీ తెలియకూడదని భావిస్తాడు.
వాల్ట్ సెక్యూరిటీ చెక్ చేసిన తర్వాత హీరోయిన్ పిలిచిన చైర్మన్ 2 ముఖ్యమైన పనులను అప్పగించాడు. ఒకటేంటంటే ఈ చైర్మన్ కు ఒక డాన్ అసిస్టెంట్ లాగా పనిచేస్తుంటాడు. తన అసిస్టెంట్ డాన్ ద్వారా ఈ వాల్ట్ ను తయారు చేసిన టెక్నీషియన్ ను చంపించాలి. రెండో విషయం, బంగారు బుద్ధ విగ్రహాన్ని అమ్ముతూ తిరుగుతున్న హీరోను పట్టుకుని ఆ విగ్రహాన్ని దక్కించుకోవాలని చెప్పాడు. చైర్మన్ ఆదేశం మేరకు డాన్ ఆ టెక్నీషియన్ ను నది ఒడ్డుకు తీసుకెళ్లి అతని కాళ్ళు చేతులు కట్టేసి కుక్కెంతో నదిలోకి నెట్టేశాడు. ఆ టెక్నీషియన్ నీటిలో మునిగి చనిపోతున్నాడు. అదే సమయంలో డాన్ కు ఫోన్ చేసిన హీరోయిన్ బుద్ధ విగ్రహం హీరో దగ్గరే ఉందని వెంటనే అతన్ని పట్టుకోమని చెప్పింది. కానీ ఒక ట్విస్ట్ ఏంటంటే డాన్ ఉన్న నదికి అవతలి ఒడ్డునే హీరోయిన్ ఉంది. ఆమె చూపులు డిఫరెంట్ గా ఉన్నాయి. విలన్ లాగా గుర్రుగా చూస్తోంది. దాన్ని బట్టి ఆమె ఇంకేదో ప్లాన్ వేస్తోందని అనిపిస్తుంటుంది. మరుసటి రోజు హీరో ఒక బ్రోకర్ కు విగ్రహం చూపించి వస్తుండగా డాన్ మనుషులు అతన్ని చుట్టుముట్టారు. హీరోను ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి డాన్ ముందు పెట్టారు. డాన్ ఎంత డబ్బు ఇస్తానన్నా హీరో విగ్రహం ఇవ్వడానికి ఒప్పుకోడు. వారు తనను వదిలిపెట్టరని గ్రహించిన హీరో సందు చూసి విగ్రహం ఉన్న బ్లాక్ కవర్ తో పారిపోతున్నాడు. డాన్ మనుషులు అతన్ని వెంబడించారు. ఈ రోడ్డుపై ఈ చేజింగ్ జరుగుతుండగా అప్పుడు హీరోకు ఎదురుగా వస్తున్న ఒక అమ్మాయి హీరోను ఢీ కొట్టింది. కింద పడినా కూడా హీరో ఆ బ్యాగును మాత్రం వదలలేదు. బ్లాక్ బ్యాగును మాత్రం తీసుకుని పారిపోతున్నాడు. అప్పుడు కూడా హీరోను డాన్ మనుషులు తరుముతూనే ఉన్నారు. రోడ్డుపై జరుగుతున్న చేజింగ్ ను ఇప్పుడు ఇన్స్పెక్టర్ చూశాడు. డాన్ మనుషులు హీరోను పట్టుకోగా ఇన్స్పెక్టర్ వచ్చి ఇక్కడ ఏం జరుగుతోందని ప్రశ్నించాడు. ఆల్రెడీ హీరోకు ఈ ఇన్స్పెక్టర్ తెలుసు. హీరో వెంటనే యాక్టింగ్ మొదలు పెట్టాడు. సార్, నేను సూపర్ మార్కెట్ లో 10 రూపాయలకు కొన్న బొమ్మను వీళ్లు దొంగిలించడానికి చూస్తున్నారు. సామాన్యులకు రక్షణ లేదా అని దీనంగా ముఖం పెట్టి అన్నాడు. ఇన్స్పెక్టర్ డాన్ దగ్గర ఉన్న కవర్ ను లాక్కుని చూస్తే అందులో బుద్ధ విగ్రహం కాకుండా వేరే బొమ్మ ఉంది. అసలు ఏం జరిగిందంటే పారిపోయేటప్పుడు హీరో ఒక అమ్మాయిని ఢీ కొట్టాడు కదా, ఆమె మరెవరో కాదు హీరో యొక్క చెల్లెలు. ఆ సమయంలోనే విగ్రహం ఉన్న బ్యాగులు మారిపోయాయి. హీరో, అతని పెంపుడు తండ్రి, చెల్లెలు ముగ్గురు కలిసే ఈ దొంగతనాలు చేస్తుంటారు. సినిమా స్టార్టింగ్ లో ఒక టాంబ్ రాబర్ ను చూపించారే, అతడే ఈ పెంపుడు తండ్రి. ఈ ముగ్గురు ఇంట్లో ఉన్నప్పుడు టీవీలో ఒక న్యూస్ వస్తోంది. ఒక పెద్ద కంపెనీకి చైర్మన్ గా ఉన్న విలన్ ను కొరియాలో పురాతన సంపద ఉన్న మ్యూజియం కు గౌరవ హెడ్ గా నియమించినట్లు చెబుతున్నారు. ఇదే టైంలో హీరోకు డాన్ ఫోన్ చేశాడు. డాన్ తన బాస్ అయిన చైర్మన్ కు తెలియకుండా ఆ విగ్రహాన్ని చైనా డీలర్ కు అమ్మాలని ప్లాన్ వేసుకున్నాడు. మరుసటి రోజు అతడు రమ్మన్న చోటుకు హీరో విగ్రహంతో వెళ్ళాడు. చైనా డీలర్ తో మాట్లాడదామని వీరు వెయిట్ చేస్తుంటే అస్సలు ఊహించని విధంగా చైనా డీలర్ తో హీరోయిన్ అక్కడికి వచ్చింది. హీరోయిన్ ను చూడగానే డాన్ కు చెమటలు పట్టాయి. కానీ అతడు తనకు తెలుసు అన్నట్లు ఆమె ప్రవర్తించలేదు. తను కొనబోయే విగ్రహం ఫేకా ఒరిజినలా అని తెలుసుకోవడం కోసం ఆ చైనా డీలర్ హీరోయిన్ ను తీసుకుని వచ్చాడు. ఆమె పురాతన విగ్రహాల ఒరిజినాలిటీ కనిపెట్టడంలో కిల్లాడి. ఆమె ఆ విగ్రహాన్ని పరీక్షించి అది ఫేక్ అని అబద్ధం చెప్పింది. చైనా డీలర్ దాన్ని కొనకుండా చేసింది. అతడు కొంటే ఇది తన చైర్మన్ కు దక్కదు కదా, అందువల్లే అలా చేసింది. డీలర్ వెళ్లిపోయాక డాన్ ను పక్కకు పిలిచిన హీరోయిన్, రేయ్, బాస్ ను మోసం చేయాలని చూస్తే చంపేస్తారు. ఈసారికి నిన్ను క్షమిస్తున్నాను, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకో అని వార్నింగ్ ఇచ్చింది. ఆ తర్వాత హీరో దగ్గరికి వెళ్లి నీ విగ్రహానికి ఎంత కావాలో నేను అంత ఇస్తాను, నాతో డీల్ మాట్లాడుకో అని తన విజిటింగ్ కార్డు ఇచ్చింది. ఇంటికి వెళ్లిన హీరో తన చెల్లెలి ద్వారా హీరోయిన్ గురించి ఆరా తీశాడు. ఆమె పురాతన వస్తువుల పరిశోధనలో దిట్ట అని, ఏది అసలు ఏది నకిలీయో ఇట్టే చెప్పేస్తుందని తెలుసుకున్నాడు. అప్పుడు హీరో చెల్లెలు ఒక విషయం చెప్పింది. ఈ చైర్మన్ మన దగ్గర ఉన్న బుద్ధుని విగ్రహం కొనడానికి ఇంత ఆసక్తి చూపిస్తున్నాడే, దీన్ని బట్టి చూస్తే ఇంతకు ముందు కూడా చాలా విగ్రహాలు కొని ఉంటాడు కదా, మనం వాటి గురించి తెలుసుకుంటే బాగుంటుంది కదా అంది. వాటి ఆచూకు తెలుసుకోవాలని హీరో చెల్లెలు వీళ్ళు అమ్మబోయే బుద్ధ విగ్రహం అడుగు భాగంలో ఒక GPS ట్రాకర్ పెట్టింది. చివరగా హీరోయిన్ చెప్పినట్లుగా హీరో ఒక క్యాసినోకు వెళ్లి విగ్రహాన్ని ఇచ్చాడు. అప్పుడు ఆమె హీరోకు డబ్బుకు బదులుగా క్యాసినో టోకెన్లు ఇచ్చింది. కానీ అవి తీసుకున్న కాసేపట్లోనే హీరో టోకెన్లన్నిటినీ ఒకే ఆటలో పెట్టి ఓడిపోయాడు. అది చూసి హీరోయిన్ ఆశ్చర్యపోయింది. కష్టపడి దొంగిలించిన విగ్రహాన్ని అమ్మగా వచ్చిన డబ్బును క్యాసినోలో క్షణాల్లో పోగొట్టుకోవడంతో ఇతనికి డబ్బు మీద ఆశ లేదన్నమాట. ఇతడు డబ్బుకు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వడని హీరోయిన్ మనసులో అనుకుంది. వెంటనే హీరోపై ఆమెకు గుడ్ ఇంప్రెషన్ పడింది. అతనికి డబ్బు మీద ఆశ లేదని భావించి అతన్ని ఒక రెస్టారెంట్ కు పిలిచి కొత్త ఆఫర్ ఇచ్చింది. ఇదిగో చూడయ్యా, నువ్వు ఎంత అడిగితే అంత డబ్బు ఇస్తాం, కానీ నువ్వు దొంగిలించిన వస్తువులను నేరుగా మాకే ఇవ్వాలి అని చెప్పింది. ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్ళల్లో కనిపించిన ప్రేమను హీరో
కరెక్ట్ గా క్యాచ్ చేశాడు. అప్పుడు హీరోయిన్ ఒక కారు తాళం ఇచ్చి అందులోకి వెళ్లి చూడమంది. ఆ కారులో పురాతన రాజవంశపు సమాధి గోడల మీద ఉన్న అరుదైన పెయింటింగ్స్ కు సంబంధించిన ఫోటోలున్నాయి. ఆ గోడకు ఉన్న పెయింటింగ్స్ ను దొంగిలించడమే హీరోకు ఇచ్చిన టాస్క్. ఈ పని పూర్తి చేయడం కోసం హీరో ఒక వ్యక్తిని కలవడానికి వెళ్ళాడు. అతడు గతంలో పెద్ద టాంబ్ రాబర్. ఇప్పుడు అవన్నీ వదిలేశాడు. హీరో తన మాటలతో అతన్ని ఒప్పించి టీమ్ లో చేర్చుకున్నాడు. వీరు దొంగతనం చేయాల్సిన చోటు కొరియా చైనా సరిహద్దుల్లో ఉంటుంది. ఒక రోజు వారిద్దరూ చైనాకు వెళ్లారు. వారికి సహాయం చేయడానికి హీరోయిన్ ఒక గైడ్ ను పంపించింది. ఒక రాత్రి ముగ్గురు అత్యంత ప్రమాదకరమైన సరిహద్దును దాటి సమాధి ఉన్న చోటుకు వెళ్లారు. అప్పుడు సరిహద్దులో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులను తప్పించుకుని సమాధి లోపలికి వెళ్లారు. అక్కడ గోడకు ఉన్న చిత్రాలను చూశారు. అవి కొన్ని వందల ఏళ్లుగా అక్కడ ఉన్నాయి. మొదటగా ఆ చిత్రాలపై ఒక స్ప్రే కొట్టారు. ఆ తర్వాత దారంతో వాటి వెనుక భాగంలో కోశారు. ఎంతో జాగ్రత్తగా తొలగించి బాక్సుల్లో పెడుతున్నారు. సరిగ్గా అప్పుడే ఆ గైడు తన అసలు స్వరూపాన్ని బయట పెట్టాడు. అతడు గన్ తీసి గురిపెట్టగానే వీరిద్దరూ భయపడిపోయారు. డాన్ అనేవాడుంటాడే, ఈ గైడ్ తో వేరే ప్లాన్ వేశాడు. ఈ ఇద్దరిని చంపి ఆ పెయింటింగ్స్ ను దక్కించుకోవాలని అనుకున్నాడు. కానీ హీరో మాజీ దొంగ కలిసి అతడిని చితక్కొట్టారు. అప్పుడే గైడ్ ఫోన్ కు డాన్ నుండి కాల్ వచ్చింది. చైర్మన్ కు తెలియకుండా ఈ చిత్రాలను విదేశీయులకు అమ్మాలని డాన్ ప్లాన్ చేసుకున్నాడని హీరోకు అర్థమైంది. హీరో ఆ చిత్రాలతో కొరియాకు తిరిగి రాగానే హీరోయిన్, డాన్, చైర్మన్ మనుషులు అతన్ని బ్లాక్ చేశారు. అప్పుడు హీరో ఏమన్నాడంటే, నేను చైర్మన్ తోనే నేరుగా మాట్లాడతాను, అతన్ని పిలవండి అని అనగానే చైర్మన్ కారు దిగి వచ్చి హీరోకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అప్పుడు చైర్మన్ చేతి మీద ఉన్న ఒక పాత గాయం గుర్తును చూసిన హీరో ఆశ్చర్యపోయాడు. ఆ గాయం చూడగానే అతనికి ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు వచ్చింది. హీరో అప్పుడు చిన్న పిల్లాడు. అతని నిజమైన తండ్రి కూడా టూంబ్ రాబర్. ఒకసారి చైర్మన్ కోసం ఒక ప్రాచీన వస్తువును తీయడానికి అతడు ఒక సమాధిలోకి వెళ్ళాడు. కానీ ఆ సమాధిలోకి చిన్న పిల్లాడు మాత్రమే వెళ్ళగలడు. అప్పుడు చిన్న పిల్లాడైన హీరోను ఆ తండ్రి లోపలకు పంపించి బయట వేచి చూస్తున్నాడు. హీరో వస్తువును తీసుకుని వచ్చేలోపు తండ్రి కనిపించట్లేదు. కానీ బయట చైర్మన్ ఉన్నాడు. హీరో నుంచి ఆ వస్తువును తీసుకునేటప్పుడు విలన్ చేతికి ఉన్న ఆ గాయం గుర్తు కనిపించింది. ఆ వస్తువు కోసం హీరో తండ్రిని చంపిన విలన్ అదే సమాధిలో పడేశాడు. హీరోను కూడా అందులోనే సజీవంగా పెట్టి పూడ్చాడు. ఆ తర్వాత సినిమా స్టార్టింగ్ లో ఒక టూంబ్ రాబర్ అదే గుంత దగ్గరకు వచ్చి కడ్డీని లోపలకు దించుతాడు. అప్పుడు సమాధిలో ఉన్న హీరో నన్ను కాపాడండి అని అరిచాడు. ఆ వ్యక్తి గుంతను తవ్వి హీరోను కాపాడాడు. చిన్న వయసులో ఉన్న హీరోను అతడే పెంచుకున్నాడు. ఇదంతా గుర్తుకు వచ్చిన హీరో ఇప్పుడు ప్రతీకారంతో రగిలిపోతున్నాడు. తన తండ్రి మరణానికి కారణమైన విలన్ పై పగ తీర్చుకోవాలనుకున్నాడు. ఇక వెంటనే ప్లాన్ వేసుకున్నాడు. మరుసటి రోజే హీరోయిన్ ను కలిశాడు. ఆమెకి ఏం చెబుతున్నాడంటే, కొరియా నడిబొడ్డున ఒక రాజుగారి సమాధిలో అతిపెద్ద నిధి ఉంది, అందులోని నిధిని దొంగిలిద్దాం అన్నాడు. కానీ హీరోయిన్ ఏమందంటే, ఆ సమాధిని ఎప్పుడో జపానీయులు తవ్వారు, అందులో ఏమీ లేదన్న కోపంతో శవాన్ని కూడా తగలబెట్టేశారు, ఇంకా అక్కడ ఏముంటుంది అని అంది. కానీ హీరో ఏమన్నాడంటే, అందరికీ తెలిసిన కథే మీరు కూడా చెబుతున్నారు మేడం, కానీ ఎవరికీ తెలియని రహస్యం నాకు తెలుసు అన్నాడు. మరుసటి రోజు హీరోయిన్ తో కలిసి చైర్మన్ దగ్గరికి వెళ్లి ఒక విషయం చెప్తున్నాడు. ఆ రాజు తన కాలంలో తను వాడిన అత్యంత విలువైన ఖడ్గాన్ని తనతో పాటే పాతి పెట్టమని తన మంత్రికి రాసిన రహస్య లేఖను హీరో చైర్మన్ కు చూపించాడు. అది అసలైన లేఖ అని నిర్ధారించుకున్న చైర్మన్ కు ఆ ఖడ్గంపై ఆశ పుట్టింది. కానీ హీరో ఒక కండిషన్ పెట్టాడు. సార్, గతంలో నేను ఒక విలువైన పెయింటింగ్ ను ఒకరికి అమ్మితే దాని విలువ తెలియక అతడు దాన్ని బెడ్రూమ్ లో పెట్టుకున్నాడు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఇంటితో పాటు ఆ విలువైన పెయింటింగ్ కూడా అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. ఈ ఖడ్గం విషయంలో అలా జరగకూడదు. నేను దొంగిలించి తెచ్చే ఖడ్గాన్ని మీరు ఎంత భద్రంగా ఉంచుతారో నాకు చూపించాలి, అప్పుడే నేను దాన్ని మీకు అప్పగిస్తాను అని అన్నాడు. చైర్మన్ అతని మాటలను నమ్మి హీరోను తన రహస్య వాటు లోపలికి తీసుకెళ్లి అక్కడి భద్రతను చూపించాడు. ఆ తర్వాత హీరో లోపల ఉన్న విలువైన వస్తువులను చూసి ఆశ్చర్యపోయాడు. వామ్మో వామ్మో, ఇన్ని విలువైన వస్తువులను ఎలా సేకరించారండి అని నోరెలబెట్టాడు. కానీ చైర్మన్ కు హీరోపై కాస్త అనుమానం వచ్చింది. వెంటనే గన్ తీసి హీరో తలకు గురిపెట్టాడు. ఎవర్రా నువ్వు, ఎందుకోసం ఇక్కడికి వచ్చావని అడిగాడు. కానీ హీరో తన మాటకారితనంతో చైర్మన్ కు అనుమానం రాకుండా బుట్టులో వేసుకుంటున్నాడు. సార్, బుద్ధుని విగ్రహాన్ని మీ దగ్గరికి వచ్చి నేనే అమ్మాను కాదు కదా, మీరే మీ మనుషులతో వెంబడించి మరి నా దగ్గర నుంచి తీసుకున్నారు. ఇక రెండోదిగా సమాధిలో ఉన్న పెయింటింగ్స్ ను ఆ పనిని కూడా మీరే నాకు ఇచ్చారు. కానీ మూడో పనిని చేసేటప్పుడు దాన్ని ఎక్కడ భద్రంగా దాస్తారో తెలుసుకోవాలి
కావాలని అనుకున్నాను, అదే నేను చేసిన పాపమా అని నైస్గా మాట్లాడి తప్పించుకున్నాడు. హీరో వెళ్లిన తర్వాత హీరోయిన్ ని పిలిచిన చైర్మన్ అతడు ఏమడిగినా అరేంజ్ చేయండి, ఎలాగైనా చేసి ఆ రాజు వాడిన ఖడ్గం నాకు కావాలని చెప్పాడు. కానీ అది అంత సాధారణమైన విషయం కాదు. ఈ సమాధి ఊరి మధ్యలో ఉంది. సమాధి నుండి ఖడ్గాన్ని కొట్టేయడానికి పక్కా ప్లాన్ ఉండాలి. అది చాలదన్నట్లు ఇంకో 45 రోజుల్లో ఆ సమాధికి మెరుగులు దిద్దబోతున్నారు. ఆ లోపు వీరు పని పూర్తి చేయాలి. ఈ పని పూర్తి చేయాలంటే టన్నెల్ తోడే మనిషి కావాలి. సొరంగాలు తవ్వడంలో దిట్ట అయిన టన్నెల్ మ్యాన్ ఇదే రోజు జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. అతన్ని హీరో తన టీమ్ లో చేర్చుకున్నాడు. ప్లాన్ ప్రకారం ఆ సమాధికి కొంత దూరంలో ఉన్న ఒక కాఫీ షాప్ ను, ఒక బార్ ను డాన్ సహాయంతో చైర్మన్ ఖాళీ చేయించాడు. కాఫీ షాప్ లో రిపేర్లు జరుగుతున్నాయని బోర్డు పెట్టి బయటకు అనుమానం రాకుండా లోపల నుండి సొరంగం తవ్వడం మొదలు పెట్టారు. మిషన్ తో తవ్వే శబ్దం బయటకు వినిపించకూడదని బార్ లో పెద్దగా పాటలు పెట్టారు. డ్రిల్లింగ్ శబ్దం బయటకు రాకుండా చేశారు. తవ్విన మట్టిని సంచిలో పోసి బయటకు పంపిస్తున్నారు. కాఫీ షాప్ లో పని జరుగుతోందని, అందుకే మట్టి బయటకు వస్తోందని చూసేవారంతా అనుకుంటున్నారు. ఆ సమాధికి పక్కనే పార్క్ ఉంది. దాని కింద వాటర్ వెళ్లడానికి పైప్ లైన్ ఉంది. అక్కడి వరకు సొరంగం తవ్వితే ఆ తర్వాత పైప్ లైన్ ద్వారా సమాధి అడుగు భాగానికి చేరుకోవడం అనేది వీరి లక్ష్యం. కానీ సమాధిని జపనీయులు ఇంతకు ముందు దోపిడీ చేయడానికి ప్రయత్నించారని హీరోయిన్ చెప్పింది కదా. ఆ సంఘటన తర్వాత మరెవరూ చోరీ చేయకూడదని చాలా బలంగా కాంక్రీట్ తో ఆ సమాధిని నిర్మించారు. ఆ కాంక్రీట్ బయట ఉన్న గోడలను కరిగించాలంటే ఒక కెమికల్ వల్ల సాధ్యమవుతుంది. కానీ లోపల ఉన్న సమాధిని కాంక్రీట్ తో చాలా గట్టిగా కట్టారు. దాన్ని డ్రిల్లింగ్ వేసి పగలగొట్టలేరు. బాంబులు పెట్టి కూడా పేల్చలేరు. ఎందుకంటే బాంబులు పెడితే లోపల ఉన్న నిధికి ఏమవుతుందో ఎవరికీ తెలియదు కదా. కాంక్రీట్ తో కట్టిన సమాధి సంగతి తర్వాత చూద్దాం అని హీరో అనుకున్నాడు. కానీ పని మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే వీరికి ఒక కొత్త సమస్య ఎదురైంది. బార్ లోపలికి ఎవరిని అనుమతించకపోవడంతో ఇన్స్పెక్టర్ కు అనుమానం వచ్చి బలవంతంగా లోపలికి వెళ్ళాడు. దొంగతనం బయటపడిపోతుందని భయపడిన హీరో వెంటనే తన టీం సభ్యులందరినీ చొక్కాలు విప్పించి డాన్స్ చేయమని చెప్పాడు. లోపలికి వచ్చిన ఇన్స్పెక్టర్ వారిని చూసి రేయ్ మీరంతా గే బ్యాచా అనుకున్నాడు. ఇన్స్పెక్టర్ ను చూడగానే దగ్గరకు వెళ్లిన హీరో సార్ మీరు సూపర్ గా ఉన్నారు, రండి సార్ అని అతని చొక్కా గుండెలు విప్పుతున్నాడు. మీరు చూడు పిన్నమ్మ పాడు బుల్లోడ బ్యాచా అని అతడు పరగందుకున్నాడు. ఎలాగోలా సమస్యను సాల్వ్ చేశాంరా అనుకుంటుంటే ఇంకో సమస్య ఎదురైంది. టన్నెల్ తోడుతున్న సమయంలో పెద్ద బండరాయి అడ్డుపడుతోంది. దాన్ని పగలగొట్టాలంటే బాంబు పెట్టక తప్పదని టన్నెల్ మ్యాన్ చెప్పాడు. కానీ నేల అడుగున బాంబు పేలితే పైన ఉన్న రోడ్డు కూడా కుప్పకూలుతుంది. ఏం చేద్దామా అని హీరో ఒక ప్లాన్ వేశాడు. కింద బాంబు పేలితేనే కదా సమస్య, పైన కింద రెండు చోట్ల ఒకేసారి బాంబు పేలితే కింద బాంబు పేలిన సంగతి ఎవరికీ తెలియదు కదా అనుకున్నాడు. కింద బాంబు సౌండ్ వినిపించినా అది పైన పేలిన బాంబుదే అనుకుంటారు. ప్లాన్ ప్రకారం బాంబు పేల్చే సమయంలో ఒక కుక్క అడ్డం రావడంతో హీరో దాన్ని కాపాడతాడు. ఈ దృశ్యం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. అది చూసిన ఇన్స్పెక్టర్ కు మళ్ళీ హీరో మీద అనుమానం కలిగింది. సీన్ కట్ చేస్తే హీరోను డాన్ కిడ్నాప్ చేసి చైర్మన్ ముందుకు తీసుకెళ్లాడు. ఇన్స్పెక్టర్ తో హీరో మాట్లాడుతున్న ఫోటోలను చూపిస్తూ హీరో మనల్ని నమ్మించి మోసం చేస్తున్నాడని అన్నాడు. అప్పుడు హీరోని చైర్మన్ చంపాలని అనుకున్నాడు. కానీ హీరో కాస్త ఆగమని చెప్పాడు. యాక్చువల్ గా ఏం జరిగిందంటే హీరోపై అనుమానంతో ఇన్స్పెక్టర్ పిలిచి విచారించాడు. అప్పుడు డాన్ మనుషులు వారిని ఫోటో తీశారు. ఆ ఫోటోలను చూసిన తర్వాతే చైర్మన్ కు డాన్ ఎక్కించి చెప్పాడు. ఆ ఇన్స్పెక్టర్ కు ఇతడు మన గురించి అంతా చెప్పాడు, ఇతన్ని చంపేయండి అన్నాడు. ఆ చైర్మన్ కూడా చంపడానికి సిద్ధమైన సమయంలో తన ఫోన్ లోని ఒక ఆడియో రికార్డ్ ను చైర్మన్ కు హీరో వినిపిస్తున్నాడు. అందులో డాన్ తన బాస్ కు తెలియకుండా విగ్రహాన్ని చైనా డీలర్ కు అమ్మాలని చూసిన విషయాలు ఉన్నాయి. అప్పుడు హీరోయిన్ రావడం వల్ల అది సాధ్యం కాలేదు. ఆ విషయం గురించి ఈ డాన్ బయటకు వెళ్లి ఎవరి దగ్గర వాగినట్లు ఉన్నాడు. అది ఇన్స్పెక్టర్ చెవిలో కూడా పడింది. ఆ విషయంపై హీరోను అతడు ప్రశ్నించాడు. బుద్ధుని విగ్రహాన్ని కొట్టేసింది నువ్వేనని నాకు బాగా తెలుసు, నువ్వు చైర్మన్ కు దాన్ని అమ్మావని కూడా తెలుసు, నేను నిన్ను ఏం చేయను, ఆ చైర్మన్ ఆ విగ్రహాన్ని ఎక్కడ పెట్టాడో చెప్తే చాలు అని అడిగాడు. అంతేకాదు ఇప్పుడు బాంబు పేలిందే, దాని వెనుక కూడా నీ గోల్మాల్ ఏదో ఉన్నట్లు నాకు తెలుస్తోంది అన్నాడు. కానీ హీరో మాత్రం నాకేమీ తెలియదని చెప్పినట్లు ఆ ఆడియో రికార్డింగ్ లో ఉంది. ఆ ఆడియో విన్న తర్వాత హీరోపై చైర్మన్ కు నమ్మకం కలిగింది. అందువల్ల డాన్ ను చితకబాది హీరోను వదిలేశాడు. ఇదిగో చూడయ్యా, వీలైనంత త్వరగా ఆ ఖడ్గాన్ని తీసుకొచ్చి నా చేతిలో పెట్టాలని పంపించాడు. వెంటనే హీరో సొరంగం తవ్వే దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు పైప్ లైన్ వరకు తవ్వారు. ఆ పైప్ లైన్ ద్వారా సమాధి కిందకు వెళ్లిన హీరో చిన్న కెమెరాను పైకి పంపించాడు. ఖడ్గం ఉన్న సమాధి దగ్గర సెక్యూరిటీ గార్డులు ఉండడం హీరో గమనించాడు.
తెచ్చాడు. వాళ్ళు ఉన్నప్పుడు గోడను కెమికల్ తో కరిగించలేరు. అలా కరిగిస్తే వచ్చే పొగ, శబ్దం బయటకు తెలియకూడదు. అంతేకాదు సొరంగం నుంచి సమాధికి వెళ్లాలంటే మధ్యలో గోడ ఉంటుంది. ఆ గోడను పగలగొడితే వచ్చే శబ్దం, మరోవైపు గోడను కరిగిస్తే వచ్చే శబ్దం, ఈ రెండింటిలో ఏది కూడా సెక్యూరిటీకి వినిపించకూడదు, కనిపించకూడదు. ఒకవేళ సెక్యూరిటీకి తెలిస్తే పెద్ద సమస్య అవుతుంది. సమాధిని రీకన్స్ట్రక్షన్ చేయడానికి ఇంకా 5 రోజులే ఉంది. ఏం చేద్దాంరా అని వీరు తలకిందులవుతున్నారు. అప్పుడే భారీ వర్షాలు కురుస్తాయని టీవీలో వార్తలు వచ్చాయి. వర్షం పడితే ఆ శబ్దం, పొగ ఎవరికీ తెలియవని హీరో సంతోషించాడు. ఇకపై హాయిగా పని చేసుకోవచ్చని అంతా ఎగిరి గంతులేస్తున్నారు. ఇదే సమయంలో హీరోయిన్ తన అసలు బుద్ధిని చూపిస్తోంది. చైర్మన్ మసాజ్ చేయించుకుంటున్నప్పుడు అతనికి తెలియకుండా నెమ్మదిగా అతని దగ్గర ఉన్న వాల్టు తాళం చెవిని తన ఫోన్ తో స్కాన్ చేసింది. ఆ స్కాన్ చేసిన డిజైన్ ను తన అనుచరుడికి ఇచ్చి సరిగ్గా అలాంటిదే మరొక నకిలీ తాళం తయారు చేయమని చెప్పింది. అంటే చైర్మన్ కు తెలియకుండా అతని వాల్టులోని నిధిని దోచుకోవాలని హీరోయిన్ కూడా ప్లాన్ చేస్తోంది. మరోవైపు సమాధి పునర్నిర్మాణానికి కేవలం 3 రోజులే సమయం ఉంది. ఇదే సమయంలో వర్షం, పిడుగుల శబ్దాన్ని ఆసరాగా చేసుకుని హీరో టీం పైప్ లైన్ నుండి సమాధికి మధ్య ఉన్న గోడను పగలగొడుతోంది. ఇంకోవైపు చైర్మన్ తనను కొట్టాడన్న కోపంతో డాన్ ఒక ప్లాన్ వేశాడు. హీరో ఖడ్గాన్ని దొంగలించగానే చైర్మన్ ను, హీరో టీం ను చంపి ఆ ఖడ్గాన్ని కాజేయాలని చైనా నుండి ఒక గ్యాంగ్ ను రప్పించాడు. ఇదే సమయంలో హీరోయిన్ మరొక ట్విస్ట్ ఇచ్చింది. చైర్మన్ చంపించాలనుకున్న టెక్నీషియన్ ను ఆమె కాపాడి ఒక ఆశ్రమంలో ఉంచింది. సినిమా స్టార్టింగ్ లో అతన్ని చంపడానికి డాన్ నది దగ్గరకు తీసుకెళ్లినప్పుడు ఇంకోవైపు ఆమె ఉంటుంది కదా. నదిలోకి తోసేసి డాన్ వెళ్లిపోగానే హీరోయిన్ వచ్చి అతన్ని కాపాడుతుంది. ఇప్పుడు అతని ద్వారా వాల్టు తెరవడానికి చైర్మన్ వేలి ముద్రలు, ఐ స్కాన్ వివరాలు సేకరించింది. ఇంకోవైపు సమాధి వద్ద తవ్వకం పనులు మొదలయ్యాయి. అదంతా చైర్మన్ తన గదిలో కూర్చుని కెమెరా ద్వారా చూస్తున్నాడు. గోడ అవతల ఖడ్గం పెట్టె కనిపించగానే చైర్మన్ తన అసలు రంగును బయట పెట్టాడు. ఖడ్గం దొరకగానే హీరోను, అతని టీం ను చంపేయమని డాన్ ను సొరంగం లోపలికి పంపించాడు. కానీ డాన్ కూడా చైర్మన్ కు వెన్నుపోటు పొడవడానికి ఆల్రెడీ ప్లాన్ వేశాడన్న విషయం అతనికి తెలియదు. డాన్ సొరంగంలోకి వెళ్ళాడు. కంటిన్యూగా అప్పుడు వర్షం పడుతుండడంతో టన్నెల్ లోకి నీరు వస్తోంది. ఈ సమయంలో వారు టన్నెల్ లోనే ఉండి కాంక్రీట్ గోడను పగలగొట్టడం కుదరని పని. అక్కడే ఉంటే నీటిలో మునిగి చనిపోతారు. అందువల్ల ఇక్కడి నుంచి వెళ్లిపోదామని హీరో అంటుంటే, అయితే బాంబు పెట్టి పగలగొడదామని డాన్ గొడవకు దిగాడు. అలా చేస్తే మనం కూడా చేస్తాంరా అని హీరో అంటున్నాడు. హీరో మాట డాన్ వినకపోవడంతో ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతోంది. ఆ ఫైటింగ్ లో కెమెరా కనెక్షన్ కట్ అయింది. బార్ లో కూర్చుని వీడియో ద్వారా చూస్తున్న చైర్మన్ కు టన్నెల్ లో ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఇదంతా తనకు అనుకూలంగా మార్చుకున్న హీరోయిన్ వాల్టు తెరవాలంటే చైర్మన్ ఫోన్ కావాలి. అతడు కంగారులో ఉన్న సమయంలో తన ఫోన్ కు బదులుగా చైర్మన్ ఫోన్ తీసుకుని బయలుదేరింది. ఇంకోవైపు సొరంగంలో జరిగిన పోరాటంలో డాన్ ను హీరో నీటిలోకి తోసేసి తన టీం తో బయటకు వచ్చాడు. బయట చైర్మన్ గన్ తో సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు కూడా హీరో ఆ చైర్మన్ కు సర్ది చెప్తున్నాడు. సార్, మీకేం కావాలి? ఖడ్గం కావాలి. దాన్ని సొరంగం నుండి తీయడం కష్టం, కానీ పైనుంచి తీసి మీకు ఇస్తాను. మేము సొరంగంలో తవ్వేటప్పుడు పలు చోట్ల బాంబులు పెట్టాం. ఇప్పుడు వాటిని పేలిస్తే టన్నెల్లో ఉన్న నీరు రోడ్డుపైకి వస్తుంది. అప్పుడు పైనున్న వారంతా అక్కడికి వెళ్లి ఆసక్తిగా చూస్తుంటారు. వర్షం వేరే పడుతోంది. రేపు సమాధిలో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతోంది కాబట్టి అవసరమైన మిషన్లు తెచ్చిపెట్టారు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్లి గొయ్యి తవ్వితే అడిగే వాడే ఉండడు. హీరో తన ప్లాన్ అంతా చెప్పి టన్నెల్లో బాంబులు పేల్చాడు. ఇప్పుడు హీరో అనుకున్నట్లే జరుగుతోంది. హీరో పెట్టిన బాంబుల వల్ల పైన రోడ్డుపై నీరు ఉప్పొంగి ట్రాఫిక్ జామ్ అవుతోంది. డాన్ రప్పించిన చైనా గ్యాంగ్ కూడా రోడ్డుపై ఏర్పడిన ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోయారు. ఇక చైర్మన్ ను తీసుకుని హీరో సమాధి లోపలికి వెళ్ళాడు. అక్కడ ఉన్న పెట్టెను చైర్మన్ ఆశగా తెరిచాడు. ఇదే సమయంలో ఇంకోవైపు హీరోయిన్ వాల్టును తెరిచింది. ఒకే సమయంలో చైర్మన్ కు, హీరోయిన్ కు షాక్ ఎదురైంది. సమాధిలోని పెట్టెలో ఖడ్గం లేదు, ఇంకోవైపు చైర్మన్ వాల్టులో నిధి లేదు. అసలేం జరిగిందంటే ట్రాకర్ ద్వారా హీరో యొక్క పెంపుడు తల్లి, చెల్లెలు వాల్టు కింద సొరంగం తవ్వి నిధి మొత్తాన్ని ఖాళీ చేశారు. అక్కడ హీరో తన పేరు రాసి ఉన్న కాగితాన్ని వదిలి వెళ్ళాడు. ఆ కాగితాన్ని చూసిన హీరోయిన్ హడలిపోయింది. వీడు మామూలుడు కాదని అనుకుంది. ఇంకోవైపు చైర్మన్ కు కూడా హీరో జలకిచ్చాడు. నేనెవరో తెలుసా? గతంలో మా నాన్నను చంపి నన్ను ప్రాణాలతోనే చిన్న పిల్లాన్ని అని కూడా చూడకుండా సమాధిలో పెట్టి ముయించావు కదా, ఆ కుర్రాన్ని నేనే అని చెప్పాడు. నా తండ్రి శవం పక్కన 2 రోజులు నరకం అనుభవించాను. నువ్వు ఇన్నేళ్లుగా దాచుకున్న సంపద అంతా ఇప్పుడు నా దగ్గరే ఉంది అని చెబుతూ చైర్మన్ ను అదే సమాధి గుంతలో తోసి
మట్టితో పూర్తి చేశాడు. ఎప్పుడో జరిగిన అన్యాయానికి హీరో ఇప్పుడు పగ తీర్చుకున్నాడు. ఇక్కడ సీన్ కట్ చేస్తే చైర్మన్ వాల్టన్ నుండి దొంగిలించిన పురాతన సంపదంతా కొరియన్ మ్యూజియం వాకిలి వద్ద 2 ట్రక్కుల్లో వచ్చి ఆగింది. మ్యూజియం సిబ్బంది ఆ వస్తువులను తీసుకుంటుంటే హీరో తన టీమ్ తో దూరంగా నిలబడి చూస్తున్నాడు. అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ కూడా అంతా చూసి నవ్వుకుంటున్నాడు. అసలు ఈ భారీ దొంగతనం ఎలా జరిగిందో ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో చూపించారు. నిజానికి హీరో ఇన్స్పెక్టర్ ముందే ఒక ఒప్పందం చేసుకున్నారు. చైర్మన్ అక్రమంగా దాచిన దేశ సంపదను తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తానని ఇన్స్పెక్టర్ కు హీరో మాటిచ్చాడు. డాన్ మనుషులు ఫోటోలు తీసినప్పుడు వారు మాట్లాడుకున్నదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారమే జరిగింది. హీరో రికార్డ్ చేస్తుంటే హీరో చెప్పినట్లే ఆ ఇన్స్పెక్టర్ మాట్లాడాడు. ఆ ఆడియోనే చైర్మన్ నుంచి హీరో తప్పించుకోవడానికి అవసరపడింది. ఆ ఇన్స్పెక్టర్ ఇంకో సాయం కూడా చేశాడు. హీరో ఆ సమాధిని తవ్వుదామని అనుకున్నప్పుడు అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉండేవాళ్ళు. అదే సమయంలో ఇన్స్పెక్టర్ వచ్చి సమాధి వద్ద ఉన్న సెక్యూరిటీని తెలివిగా పక్కకు తీసుకెళ్లాడు. ఇక ఈ కాఫీ షాప్ నుండి సమాధికి సొరంగం తవ్వడం ఒక ఎత్తుగడ మాత్రమే. అసలు ప్లాన్ ఏంటంటే హీరో పెంపుడు తండ్రి టన్నెల్ మ్యాన్ కలిసి వాల్టు దగ్గరలో ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఇంటి నుండి చైర్మన్ వాల్టు ఉన్న చోటుకి సొరంగం తవ్వారు. ఆ వాల్టు లొకేషన్ ఖచ్చితంగా తెలియడానికి హీరో చెల్లెలు విగ్రహంలో పెట్టిన GPS ట్రాకర్ ఉపయోగపడింది. చైర్మన్ దృష్టి మళ్లించడానికి సమాధిలో ఖడ్గం ఉందనే అబద్ధాన్ని హీరో సృష్టించాడు. అది నిజమని నమ్మించడానికి రాజు రాసినట్లుగా ఒక నకిలీ లేఖను తయారు చేసి ఒక నిపుణుడికి లంచం ఇచ్చి అది నిజమైన లేఖ అని చైర్మన్ ముందు చెప్పించాడు. ఇక సమాధి లోపల ఖడ్గం ఉన్నట్లు చైర్మన్ కెమెరాలో చూసిన దృశ్యాలు కూడా నిజమైనవి కావు. హీరో చెల్లెలు తన ల్యాప్టాప్ ద్వారా పాత వీడియోను హ్యాక్ చేసి చైర్మన్ కు లైవ్ లాగా చూపించి అతన్ని మోసం చేసింది. వాల్టు లోపల ఉన్న ఇన్ఫ్రారెడ్ సెన్సార్లను ఆపడానికి హీరో ముందే వాల్టు లోపలికి వెళ్ళినప్పుడు ఒక చిన్న పరికరాన్ని అక్కడ ఉన్న జార్ లో వేశాడు. హీరో చెల్లెలు అదే బిల్డింగ్ లో ఉన్న క్యాష్ను వాష్రూమ్ నుండి రిమోట్ ద్వారా ఆ పరికరాన్ని యాక్టివేట్ చేసి సెన్సార్లను ఆఫ్ చేసింది. ఆ తర్వాతే వారు వాల్టు లోపలికి వెళ్లి సంపదను కాజేశారు. కానీ ఆ సంపదంతా మ్యూజియం లోపలికి వెళ్తుంటే హీరో యొక్క టీం మనకేమీ మిగలలేదే అని బాధపడుతున్నారు. అప్పుడు హీరో కారు డిక్కి తెరిచాడు. అందులో చూస్తే పెట్టెలుగా డబ్బు ఉంది. చైర్మన్ తన నల్లధనాన్ని కూడా అదే వాటిలో దాచాడు. హీరో పురాతన వస్తువులను ప్రభుత్వానికి ఇచ్చి ఆ నగదును మాత్రం తన టీం కోసం తీసుకున్నాడు. ఇక చివరకు చైర్మన్ జైలు పాలయ్యాడు. కానీ హీరోయిన్ మాత్రం మీడియాలో చాలా బిజీ అయిపోయింది. హీరో వేసిన ప్లాన్ వల్లే అదంతా సాధ్యమైంది. మ్యూజియం కు ఆ సంపదంతా హీరోయినే ఇచ్చినట్లు హీరో సీన్ క్రియేట్ చేశాడు. చైర్మన్ దగ్గర పనిచేస్తున్న హీరోయిన్ అతని అరాచకాలను చూడలేక ఆ సంపదను కొల్లగొట్టి మ్యూజియం కు అప్పగించిందనేలా హీరో సీన్ క్రియేట్ చేశాడు. అందువల్ల మీడియా వాళ్ళు హీరోయిన్ కు బ్రహ్మరథం పడుతున్నారు. హీరోయిన్ కూడా టీవీలో ఇంటర్వ్యూలోకి వెళ్లి తానే ఈ దేశ సంపదను కాపాడినట్లు గొప్పగా చెప్పుకుంటోంది. ఇదే సమయంలో హీరో ఆమెకు కాల్ చేసి, ఏమ్మా నిన్ను చూసిన రోజే నీ కళ్ళల్లో నాపై ప్రేమ కనిపించింది, అందుకే ఈ క్రెడిట్ అంతా నీకే ఇచ్చాను, ఇది నా ప్రేమ కానుక అని రొమాంటిక్ గా మాట్లాడాడు. భవిష్యత్తులో మళ్ళీ కలుద్దామని చెబుతూ హీరో తన టీం తో కలిసి నెక్స్ట్ మిషన్ కోసం బయలుదేరాడు. ఇంతటితో ఈ సినిమా ముగిసిపోయింది. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.